జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. బీసీ బాలుర వసతి గృహంలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి ఆహారం తిన్న విద్యార్థులు వాంతులకు గురయ్యారు. బాధితులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇన్ఫర్మేషన్ రాగానే డాక్టర్స్ అందరికీ ఇంటిమేట్ చేయగానే మా డాక్టర్స్ అందరూ యంగ్స్టర్స్ అందరూ చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక్కరికి కూడా ప్రాబ్లం లేకుండా అందరు డాక్టర్స్ వచ్చి వాళ్ళకి సర్వీస్ ఇచ్చిండ్రు. ఆల్ ఆర్ స్టేబుల్. 55 కేసెస్లో అందరూ స్టేబుల్ ఉన్నారు. మోస్ట్లీ డిశ్చార్జ్ చేసేస్తున్నాము. కొందరిని ఇంకా కొంచెం తలనొప్పి కడుపు నొప్పి అన్న వాళ్ళని మానిటరింగ్ అనేసి కొందరిని పెట్టుకున్నాము. ఒక 7-8 మెంబర్స్ని. మిగిలిన వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తాం. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి అయితే లేదు. కంటిన్యూగా నైట్ వల్ల ట్రీట్మెంట్ చేసి ఎటువంటి అపాయం లేదు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 1 అవర్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఎటువంటి అపాయం లేదు. 55 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎటువంటి బాధపడక్కర్లేదు. అందరూ కూడా ధైర్యంగా ఉండండి. వాళ్ళకి ఎటువంటి అపాయం లేదు. సరైన సమయంలో డాక్టర్ సిబ్బంది కానీ అందరూ కూడా స్పందించడం వల్ల వాళ్ళ ప్రాణాపాయంకి వెళ్ళి బయటపడడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇటువంటి ఎందుకు జరిగిందని దాని మీద పూర్తి విచారణ చేసి దానికి ఏదన్నా విచారించి ఆ విచారణలో ఏదన్నా కనిపిస్తే వాళ్ళకి ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకునే విధంగా ప్రభుత్వానికి కూడా కంటిన్యూగా నైట్ వల్ల ట్రీట్మెంట్ చేసి ఎటువంటి అపాయం లేదు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 1 అవర్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఎటువంటి అపాయం లేదు. కేజీబీహెచ్ హాస్టల్లో చదువుతున్నా. ఫుడ్ పాయిజన్ అయింది. సాంబార్, గుడ్డు, పూతగడ్డ, మజ్జిగ, అన్నం పెట్టినందుకు ఏమో అయింది. సాంబార్లో ఏమో డౌట్ ఏమో అయినట్టుంది. సాంబార్లో నీళ్ళు వేసి ఉంటుంది ఎక్కువ. థ్యాంక్ యూ. అన్నం తిని పాయిజన్ అయింది. మాది కొండేది మా ఊరు. ధర్మవరం హాస్టల్లో నేను చదువుకుంటున్నాను. హాస్టల్లో సాయంత్రం అన్నం, సాంబార్, గుడ్డు, మజ్జిగ పెట్టినందున సాంబార్లో నాకు అనుమానం ఉంది. నాకు తింటే పురుగు కూడా వచ్చింది. అనిపిస్తుంది సార్. మా హాస్టల్లో మా బాబుని వేసినాము. మేము బీదవాళ్ళము. ఇట్లా ఫుడ్ పాయిజన్ అయితే మేము ఏం చేయాలా? మేము ఇచ్చిన ఇంటికి వాళ్ళతోటి మంచిగా ఉంటారనే కదా మేము బయట చదివేలేక డబ్బులు పెట్టి చదివేలేక గవర్నమెంట్ హాస్టల్లోనే ఇచ్చినాము. ఇట్లా ఫుడ్ పాయిజన్ ఏమన్నా అయితే మేము ఏం చేయాలా? వార్డెన్ సార్ ఉన్నారు కాబట్టి అన్నీ చూసుకుంటాడని ఇచ్చిపెడతాడు. నువ్వు ఫుడ్ బాగాలే, వాటర్ బాగాలే, హాస్టల్ చూస్తే బాగాలే, ఏది బాగాలేకున్నా కూడా ఏదో చదువు బాగుందని మేము ఇచ్చినాము. చదువు కోసం మేము ఇస్తే పిల్లలు ప్రాణాల మీదకి వస్తే మేము ఏం చేయాలి? పిల్లలు ప్రాణాలు కొట్టుకున్నా మళ్ళీ ఫోన్ చేయడం లే. తీసుకొచ్చినా హాస్పిటల్ వేసిన పేరెంట్స్ కూడా ఫోన్ చేసారు. పక్కలో ఫోన్ చేసి మేము వచ్చినాము. గవర్నమెంట్ బీసీ బాయ్స్ హాస్టల్ ధర్మవరంలో 110 మంది పిల్లలు డిన్నర్ చేశారు. దాంట్లో 55 మంది పిల్లలకు వామిటింగ్స్ అవన్నీ అయినాయి. పుట్టిన అంబులెన్స్లో మనం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావటం జరిగింది. తర్వాత ఎంఐ సార్, ఎంపీ సార్ ఉన్నారు. తర్వాత వాళ్ళకి 55 మంది పిల్లలకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. పిల్లలు అయితే ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అపాయం లేదు. జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరంలో ఫుడ్ పాయిజన్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ హాస్టల్లో అయితే నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ అయితే జరిగింది. ఒకసారిగా కూడా భోజనం తిన్న తర్వాత పిల్లలంతా కూడా దాదాపు హాస్టల్లో దాదాపు 120 మంది పిల్లలు ఉంటారు. అయితే 110 మంది పిల్లలు అయితే హాజరైనట్టుగా కూడా అధికారులు చెప్పారు. అయితే 55 మంది పిల్లలకైతే ఒక్కసారిగా అక్కడ వడ్డించిన సాంబార్, తర్వాత వంకాయ కర్రీ ఇవన్నీ తిన్న తర్వాత ఒకసారిగా పూర్తిగా పిల్లలు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఒకసారిగా బాధపడడంతో అక్కడ ఉన్న సిబ్బంది తర్వాత పోలీసుల సాయంతో అయితే వీళ్ళందరినీ కూడా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకు ప్రస్తుతానికి అయితే చికిత్స అందుతుంది. అందరూ కూడా ఎటువంటి ప్రాణాపాయ స్థితి అయితే లేదు. అందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్టు కూడా ఇటు అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైపు ఇప్పటికే జిల్లా కలెక్టర్, గద్వాల ఎమ్మెల్యే కూడా స్పందించి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాం, సస్పెండ్ చేస్తామంటూ కూడా వాళ్ళు హామీ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఒకసారిగా హాస్పిటల్ దగ్గరికి వెళ్లి ఆందోళన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు
ఇటు అధికారులు తర్వాత పోలీసులు ఒక్కసారిగా సర్దు మణిగించి వాళ్ళని పంపించడం అయితే జరిగింది. మొత్తానికి అయితే కూడా 55 మంది పిల్లలకంతా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఒకరొకరుగా కూడా డిశ్చార్జ్ అవుతున్నారంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామంటూ ఇటు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కూడా అక్కడికి వెళ్లి పిల్లలను అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. హాస్టల్ వార్డెన్ కి సంబంధించి కూడా పిల్లలు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన్ను పూర్తి విచారణ చేసిన తర్వాత సస్పెండ్ చేయడమా ఏందనేది కూడా చూసి చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనిల్. రైట్ సాగర్, థ్యాంక్ యూ.